గుంటూరు మున్సిపల్ కమిషనర్పై రాయపాటి అమృతరావు చేసిన దాడిని రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావించాలని 4వ డివిజన్ అధ్యక్షులు షేక్ మహమ్మద్ ఆరోపించారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డివిజన్ల అధ్యక్షులు మాట్లాడారు. కాంట్రాక్టర్ రాయపాటి అమృతరావు కమిషనర్ ఛాంబర్లోకి బలవంతంగా వెళ్లే ప్రయత్నం చేయడంతో అధికారులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఉన్న ఫర్నిచర్ను అమృతరావు ధ్వంసం చేశారని తెలిపారు. అమృతరావుపై అధికారులు లాలాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. దానికి అమృతరావు ప్రెస్ మీట్ పెట్టి కమిషనర్ కేవలం వైసీపీ కాంట్రాక్టర్లకు మాత్రమే పనిచేస్తున్నారని ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ అధ్యక్షులు అబీద్, వెంకటేశ్వర్లు, సలీం, జాఫర్, రామయ్య, తుమ్మేటి కృష్ణ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ మహమూద్, 4వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ కార్పొరేటర్ని, అలాగే డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు ఈ సమావేశం నిర్వహించడానికి గల కారణం, నిన్న జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటనకు సంబంధించి, అంటే కాంట్రాక్టర్గా ఉన్నటువంటి రాయపాటి అమృతరావు అనే వ్యక్తి దశాబ్ద కాలంగా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పేరుని నాశనం చేసే విధంగా ఒక ఐఏఎస్ అధికారి మీద, కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి ఐఏఎస్ అధికారి మీద బలవంతంగా ఛాంబర్లోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేసి అక్కడ సిబ్బంది వారిని నివారించినప్పుడు అక్కడ అద్దాలను పగలగొట్టి వారి అరుచరులతో దొమ్మిని సృష్టించిన విధానం చూస్తుంటే మనం రాజ్యాంగంలో ఉన్నామా లేక రాచరికంలో ఉన్నామా అనే భ్రమ కలుగుతుంది. ఈ మాట ఎందుకు అంటున్నామంటే, ఒక రాజ్యాంగబద్ధమైన అధికారిగా కమిషనర్గా ఇక్కడికి వచ్చిన మయూర్ అశోక్ గారు ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తి మీద దుర్భాషలాడటం, అలాగే ఆ ఛాంబర్లోకి ప్రవేశించడానికి బలవంతంగా ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి టీడీపీ నాయకుల్ని, అలాగే కూటమి నాయకుల్ని మీ యొక్క మనస్సుని ఇది చేసుకోమని చెప్పేసి మేమంతా అడగడం జరుగుతుంది. అలాగే దౌర్జన్యం చేసింది కాక పోలీసులకు వెళ్ళి కేసు పెడితే అక్కడున్న బాలాజీ బాషా అనే అధికారి పోలీస్ స్టేషన్, లాలాపేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే పోలీసులు అతన్ని అరెస్టు చేయకపోగా వచ్చి ఛాంబర్ దగ్గరికి అతన్ని బతిమలాడుకునే చూస్తుంటే ఇక్కడ నిజంగానే రాజ్యాంగం కాదు రాచరికం రాజ్యం వెళ్తుంది అనిపిస్తుంది. అంటే అధికారం ఉంది కాబట్టి మీరు ప్రజల మీద దాడులు చేస్తున్నారు, ప్రజాప్రతినిధుల మీద దాడి చేస్తున్నారు. ఇంకా బరి తెగించి అధికారుల మీద కూడా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద, నాకు తెలిసి సుదీర్ఘమైన రాజకీయ ఇది ఉన్నటువంటి గుంటూరులో ఇలాంటి సంఘటన ఇప్పటి వరకు జరిగి ఉండదు. ఇదొక మాయని మచ్చగా మిగిలిపోబోతుంది, అది కూడా ఈ కూటమి ప్రభుత్వంలో. అలాగే అది చేసింది కాక నెక్స్ట్ రోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కమిషనర్ వైసీపీ వాళ్ళకి పనులు చేస్తున్నాడు అంటున్నాడు. వైసీపీ వాళ్ళు బాబు కాంట్రాక్ట్ బిల్లుల కోసం లేకపోతే మీ చిల్లర కోసమో వైసీపీ వాళ్ళు కమిషనర్ని కలవరు. కమిషనర్కి వైసీపీ వాళ్ళు ఎందుకు కలుస్తారంటే, కాలువలు చేసేవాళ్ళు రావట్లేదని చెప్పేసో, లైట్లు వెలగట్లేదని చెప్పేసో, ప్రజలకు కల్పించాల్సిన మౌలిక వసతులు కల్పనలో ఎక్కడైనా లోపం ఉంటే దాన్ని తీసుకెళ్ళి అధికారులకు చెప్పి చేసే విధంగా మనం ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఏదో లాలూచిగా వెళ్ళి అధికారులతో మనం లాలూచి పడాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎవరికి లేదు. ఎందుకంటే మనం ఎలా పనిచేసామంటే కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా జెండాలు పక్కన పెట్టేసి ఆ రోజు ప్రభుత్వాన్ని నడిపిన సంస్కృతి మాది. మీ సంస్కృతి జెండా పట్టిన వాడికే పనిచేయండి, జెండా పట్టుకున్న వాడికే కార్డు పెట్టుకొని వస్తేనే కుర్చీ వేసి టీ చెప్పి పనిచేయండి అని పెద్ద పెద్ద నాయకులు చెప్తున్న సంస్కృతి. దీన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారో అధికారులు ఇవాళ గుర్తించారనమాట. ఎలాగా రాబోయే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మీద ప్రజలు విరక్తి చెంది ఉన్నారు, రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి అధికారులు గుర్తించినట్టుగా మనం వెళ్తే మనకు
వాళ్లకు ఇదైనటువంటిగా మనకు పనిచేసి పెడుతున్నారు. ఎందుకంటే మనం వచ్చేది ప్రజల పనుల కోసం కాబట్టి. అలాగే ఇంకో విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను అధికారులు ఇవాళ మీరు చైతన్యవంతులు కావాలి. కార్పొరేషన్లో కౌన్సిల్ సమావేశం జరుగుతున్నప్పుడు మా డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి బాలవజ్ర బాబు గారు, డైమండ్ బాబు గారు ఒక్క మాట తూలి అన్నారో లేకపోతే ఏదో విధంగా అన్నారో, తమాషా అనే పదం వచ్చినందుకు ఆ రోజు ఎంతో హంగామా జరిగిపోయింది. కమిషనర్ గారు వెళ్ళిపోయారు. దాని తర్వాత అధికారులంతా బాయ్కాట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత నేను ఏదైనా తప్పు చేస్తే దాన్ని వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పేసి డైమండ్ బాబు గారు చెప్పిన తర్వాత కూడా అక్కడ అధికారులతో పాటు ఉద్యోగస్తులు వాళ్ళంతా మేయర్ ఛాంబర్ దగ్గర, అప్పుడున్న కావేటి మనోహర్ నాయుడు గారు మేయర్ ఛాంబర్ దగ్గర పొడియం దగ్గరకు వచ్చేసి డౌన్లు ముర్దాబాదులు చెప్పి ధర్నా చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మీ ధైర్యం ఎక్కడికి వెళ్ళింది? మీరు ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు మీ మీద దాడులు చేస్తే మీరు తిరగబడరా? మీరు కనీసం ప్రశ్నించరా? మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం. ఈరోజు కమిషనర్ గారి మీద జరిగిన దాడి రాజ్యాంగం మీద జరిగిన దాడి ఇది. దీన్ని మీరు ఖండించకపోతే రాబోయే రోజుల్లో మీ ఇళ్ల మీద కూడా దాడులు జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళకి ప్రోద్బలం ఇచ్చిన వాళ్ళు అయిపోతున్నాం. మీరు గుర్తు చేసుకోండి, అంబాటి రాంబాబు గారి ఇంటి మీద జరిగిన దాడిలో ఈ అంబాటి రాయపాటి అమృతరావు అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టే ఆ రోజు పోలీసులు అరెస్టు చేయకపోగా ఎన్నో కేసులున్నా అతన్ని అలా రోడ్డు మీదకి వదిలేసి ఉన్నారు కాబట్టే ఈరోజు కమిషనర్ గారి మీద బరి తెగించి అతను దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇలాంటి వాళ్ళని సంఘ విరోధ శక్తులుగా పరిగణించి వాళ్ళని అసలు టౌన్ బహిష్కరణ చేయాలి. ఒక కమిషనర్ మీద దాడి చేయడం ఏంటి అసలు? అలాంటిది మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నాం. మీడియా వాళ్ళు కూడా దీన్ని మీరు కూడా ఏం చేయాలంటే ఖండించాలి. ఎందుకంటే మీ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ప్రశ్నించే వాళ్ళని, ఖండించే వాళ్ళని, ప్రెస్లో చూపించే వాళ్ళని అందరినీ అలా చేసుకుంటూ పోతే ఇది గుర్తు చేసుకోండి, ఇది రాచరికం కాదు. మీరు అనుకుంటున్నారేమో, మీ భ్రమ అది. రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినట్టు ఈ రాజ్యాంగం ప్రతి వ్యక్తికి ఒక హక్కు కల్పించింది. ఆ హక్కుని కాపాడుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం మేము ఎటువంటి పరిస్థితుల్లో మేము పోరాటాలకి సిద్ధం అవుతాం. ఇలాంటి పరిణామాలు మళ్ళీ జరిగితే మాత్రం మేము మీకు కాపలాగా రావటానికి, అధికారులు కాపలాగా ఉండటానికి మేము సిద్ధంగా ఉన్నాం చెప్పేసి సభాముఖంగా తెలియకుంటాం. నేను 11వ వార్డు కార్పొరేటరు, కార్పొరేటర్, ఇప్పుడు ప్రెజెంట్ వార్డ్ ప్రెసిడెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వార్డ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నిన్న జరిగిన సంఘటన రాయపాటి అమృత కంట్రాక్టు, నేను నిన్న రాత్రి స్పాట్లో ఉన్నాను. పోలీసు వాళ్ళు అందరూ వచ్చినప్పుడు ఫోన్ల మీద పోలీసు వాళ్ళకి, సీఏలకి, ఎస్ఐలకి మీరు ఎంక్వైరీ చేయబాకండి, మేము మామూలుగా మాట్లాడి వచ్చేసేయండి ఫోన్లు వస్తున్నాయి. దాన్ని సీరియస్గా నేను చెప్తున్నాను. అయ్యా కమిషనర్ గారు, ఇప్పుడు దాకా 30-40 సంవత్సరాలు మేము కార్పొరేషన్కి వస్తున్నాం, ఇప్పుడు దాకా ఇలాంటి సంఘటన జరగలేదు. కమిషనర్ గారికి నేను అడుగుతున్నా, అయ్యా కమిషనర్ గారు దాని మీద చాలా సీరియస్గా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మీ ఇష్టం కాంట్రాక్టు టెండర్లు వేసి ఏమైనా బ్లాక్ లిస్టులో పెడితే మీరు మున్సిపాలిటీ మీద దాడి చేస్తారా? అంటే మీ ఇష్టం చేస్తారనమాట. అంటే పనులు చేయకుండా మీరు బిల్లు చేసుకుని మీ ఇష్టం చేసి కార్పొరేషన్ నష్టం తీసుకొస్తుంటే కమిషనర్ గారు దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటే ఆయన కమిషనర్ ఆఫీస్ మీద దాడి చేస్తారా? చాలా సీరియస్గా చెప్తున్నాను. అయ్యా కమిషనర్ గారు దాని మీద సీరియస్గా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంతే కదన్నా. ఇప్పుడు గతంలో బాబు చెప్పినట్టు బాబు ఇలా జరిగిన సంఘటనకి మీరు ఎందుకు అందరు ఆఫీసర్లు ఎందుకు ఒక్కళ్ళు ఎవరు అందరూ ఒకటే మీరు రోడ్డు మీద రాండి. ఇలాంటి ఆఫీస్ వాళ్ళ లైసెన్స్ ఆ కాంట్రాక్ట్ లైసెన్స్ క్యాన్సిల్ చేయండి, బ్లాక్ లిస్ట్లో పెట్టండి. అధికారం పెట్టారు కదా మీరు భయపడుతున్నారు, అంతే కదా. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వస్తున్నారు, తప్పకి మున్సిపాలిటీ అంటారు. మేము వస్తుంది దీనికోసం, వార్డుల కోసం వస్తున్నాం, పనుల కోసం. ఆ రోజు జరిగింది తప్పు అని చెప్పేసి డైమండ్ బాబు గారు పై అధికారి మీద ఏదో మాట తూలారని చెప్పేసి స్పందించడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే డౌన్లు గౌరవలు చేయటాలు, మామూలుగా విధులు ఆటంకాలు కల్పించడం అలాంటి మొత్తం చేసినప్పుడు ఇవాళ ఒక వ్యక్తి డైరెక్ట్గా కమిషనర్, అసలు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి మీదే దౌర్జన్యం చేసినప్పుడు అలా ఇలాంటి ఎందుకు రావట్లేదు బయటికి? అంటే అధికారం ఉందని వాళ్ళకి భయపడా? అదే మేము చెప్తున్నాం, మీకు భరోసా ఇస్తున్నాం, మీకు అండగా మేము ఉంటాం. కావాలంటే మేము షిఫ్ట్లు పెట్టుకుంటాం అన్నమాట. ఇలాంటి పరిస్థితులు ఉంటే ఎలాగా?
పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేనప్పుడు మేము షిఫ్ట్లు పెట్టుకొని మీకు మీ కాపలాగా ఉంటామని చెప్పేసి మీ అధికారులు తెలియజేసుకుంటున్నాం.